అన్న ఇప్పుడు మీరు కామెంటరీతో పాటు మీ ఇన్స్టాగ్రామ్లో అట్లన్నిటిలో ప్రిడిక్షన్స్ పెడతారు కదన్న. ప్రిడిక్షన్స్ పెట్టినప్పుడు అది మీకు కూడా తెలియదు ఏం కాదు, చాలామంది అవి చూసి బెట్టింగ్ చేసేవాళ్ళు, లేదంటే ఇట్లా అన్న మీ ప్రిడిక్షన్ చూసి ఇట్లా చేసాము, లేదంటే నెక్స్ట్ మ్యాచ్కి మేము డబ్బులు వేద్దాం అనుకుంటున్నాము అని అంటారు కదన్న. మీకు ఎలా ఉండదు అన్న ఇన్ని చెప్పినప్పుడు? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ చెప్పడానికి వ్యూవర్స్ అందరికీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రెడిక్షన్ అనేది మేము ఇచ్చే ఒక అనాలిసిస్, వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది అని మాకు అనిపించింది. మేము సోషల్ మీడియా త్రూ మ్యాచ్ చూసే వాళ్ళకి కాస్త ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం మేము చేసే పని. మాకు కూడా ఏంటంటే, మేము బీయింగ్ బ్రాడ్కాస్టర్, సోషల్ మీడియాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వటం, ఫ్యాన్స్తో అందరితో ఇట్లా చేయటం అనేది మాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ మా జాబ్ అనమాట. కానీ మేమిచ్చే అనాలిసిస్, ప్రెడిక్షను అనే పాయింట్లో అసలు బెట్టింగ్ అనే పాయింట్ వెళ్ళటం అనేది అది అసలు చాలా 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 తప్పు. ఫస్ట్ థింగ్, బెట్టింగ్ అనేది అందరికీ దండం పెట్టి చెప్తున్నా, అసలు అది అసలు ఒక హారబుల్ థింగ్, అది చెయ్యొద్దు. ఎందుకంటే చాలా జీవితాలు నాశనం అయిపోయాయి. నేను చాలామందిని చూశాను, నాకు కూడా మెసేజ్లు అవి ఇవి పెడతారు సోషల్ మీడియాలో. బట్ డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్. ఎందుకంటే ఫాస్ట్గా వచ్చింది ఏది నిలబడదు, ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఇందులోకి ఒకసారి వెళ్ళాము అని అంటే చాలా జీవితాలు, చాలా చాలా దానిలో చాలా నాన్ సెన్స్ ఉంది. సో నోబడి ఎవరైనా ఉన్నా కూడా, ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా కానీ ఉన్నా కూడా, ఐ డోంట్ వాంటెడ్ టు ఎవరు దానిలోకి వెళ్ళొద్దు. డోంట్ గెట్ ఇన్ టు ఇట్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆటిల్లోకి వెళ్ళి స్పోర్ట్ని స్పోర్ట్లా చూడండి, దానిలోకి వెళ్ళి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఇన్స్టంట్ మనీ కోసం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో జస్ట్ ఇట్స్ ఎ ప్రెడిక్షన్. మాకు ఇప్పుడు ఇంత రోజు మాట్లాడతాం కాబట్టి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం చెప్తాం, ఇదిగో చూడండి వీళ్ళు గెలుస్తారేమో అని. అంతేగాని మేము పెట్టాం, అన్నా నువ్వు చెప్పావు, మేము వేసాం, నేను ఆరిపోయాను, లేచిపోయాను, ఇవన్నీ ఎందుకు? ఇలాంటివన్నీ కానీ అసలు వద్దు. ఐ సీరియస్లీ సే ఐ డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. క్రికెట్ని క్రికెట్లా చూడండి, స్పోర్ట్ని ఎంజాయ్ చేయండి, అండ్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ఎవ్రీబడి. సో మీరు ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మీరు యాజ్ ఎ ప్లేయర్గా ఉన్నారు, తర్వాత కామెంటేటర్గా ఉన్నారు కాబట్టి ఎలా యాసెస్ చేస్తారన్న? అంటే ఈ మ్యాచ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుంటే 5 out of 5 చెప్పారు, 5 out of 5 యాక్యురేట్గా వచ్చినాయి. సో మీరు దానికి ఏదన్నా హోంవర్క్ లాగా ఏదన్నా చేస్తారన్న? ఎస్, అసెస్మెంట్ ఎలా ఉంటుంది? నా అసెస్మెంట్ ఎలా ఉంటుంది అంటే, చాలా హోంవర్క్ చేయాలి దానిలో. ఒకటి, ఎక్కడ ఆడుతున్నారు, అక్కడ ముందు మ్యాచెస్లో పిచ్చెస్ ఎట్లా ఉన్నాయి, ఓకే, ప్లేయర్స్ ఎవరు, అక్కడ రికార్డ్స్ బాగున్నాయి, ఆ ప్లేయర్ ఎంత ఫిట్గా ఉన్నాడు, ఆ ప్లేయరు కరెంట్ ఫామ్ ఏంటి, డొమెస్టిక్లో ఎలా ఆడుతున్నాడు, ఏదైనా లీగ్స్లో పర్ఫామ్ చేశాడా లేదా, నెక్స్ట్ థింగ్ ఏ కాంబినేషన్తో వెళ్తారు, ఓకే, ఇవన్నీ పెట్టిన తర్వాత ఆపోజిట్ టీం ఎట్లా ఉంది. సో పలానా ప్లేయర్ ఈ ఫామ్లో ఉంటే పాస్ట్లో అతన్ని ఏమన్నా ఇతను అవుట్ చేశాడా, లేకపోతే అతని మీద రన్స్ కొట్టాడా, ఇంత అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఓకే మనమేం దేవుళ్ళు కాదు ప్రేమ్. నాకైతే కొన్ని ఎంత సిల్లీగా అనిపిస్తాయి అంటే, సోషల్ మీడియాలో చూస్తున్నా కదా, చిలకని పిలుస్తాడు, చిలకని పిలిచి చిలకతో రామ్మ చిలకమ్మ తీయమ్మ ఎవరమ్మ గెలుస్తారని ఏదో చెప్తాడు. ఆ చిలక పాపం వచ్చి ఒక కార్డు తీసేవగానే ఇవాళ ముంబై గెలుస్తుందమ్మా చిలకమ్మ అంటున్నాడు. కొన్ని చోట్లేమో సింక్లో 2 balls ఇలా వేస్తున్నాడు, 2 balls పేర్లు రాసి, ఏదైతే ఆ హోల్లో పడుతుందో వాళ్ళు గెలుస్తారంట. డాగ్ వచ్చి పరిగెత్తుకుంటా బాల్ పిక్ చేస్తే వాళ్ళు గెలుస్తారంట. అసలు అంటే దీనికి దెర్ ఈజ్ నో ప్రాపర్ సెన్స్ వాట్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారో దానికి ఉండదు. మేమేంటంటే దెల్ బి లాట్ ఆఫ్ హోంవర్క్, భయంకరమైన హోంవర్క్ చేస్తా. నేనైతే అన్నీ చూసుకుంటాను, అనాలిసిస్ చేసి, అది కూడా జస్ట్ ఇదైతే అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటాను. కానీ వీళ్ళే గెలిచి ఇలా అని అంటే నేను దేవుడినే కదా, అంతమంది కలిసి 1,000 మంది కలిసి చేసేదాన్ని ఊరికే మనం అలా చెప్తున్నా అంటే ఇట్స్ జస్ట్ అనాలిసిస్ అంతే.